तस्मै गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुल रामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं श्री वेंकटदासार्यं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमाध्यमम् ओंकारपीठ सिद्धांतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। తెల్లవారెను మోహతిమిరం తెల్లబాయను జ్ఞాన హృదయ బల్ల ప్రబలం బాయతను మను తెల్ల స్థిరమాయన్ ఆత్మా మేలో కొనవే మూడు గుణములు మునిగిపోయెను ఏడు దాతువులెను కబట్టెను ఏడ ఏమియు లేకపోయెను ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలో కొనవే అష్టతనువులు అడవి బట్టెను అష్టమదములు హమిక మణిగను కష్ట సుఖములు కాంచదీరెను ఘనత మేల్కొనవే ఆత్మా మేలో కొనవే అష్టపకృతులాటలుడిగెను అష్టపాశముల పుడి వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలో కొనవే వాసనాత్రయ మొదలిపోయెను ఈసనాత్రయమిపుడి వీడెను విన్నదేమియు లేకపోయెను వేగ మేల్కొనవే ఆత్మా మేలో కొనవే సాగరంబులు చెప్పుడొడిగెను వాద భేదము వదలిపోయెను నాదమెప్పుడు నశ్యమాయను నయము మేల్కొనవే ఆత్మా మేలో కొనవే మండలంబులు మమతమానెను కుండలి తలి కూలిపోయెను పండు వెన్నెల భావమాయను బరగ మేల్కొనవే ఆత్మా మేలో కొనవే మనసు బుద్ధియ మరల జనియను మానిపోయెను జనన మరణం మమత ఏమియు లేకపోయెను మరియు మేల్కొనవే ఆత్మా మేలో కొనవే గురుడు శిష్యుడే కమాయను కులము గోత్రము లేకపోయెను కుడి ఎడమ సమామాయను గురు తెరుకబాయన్ ఆత్మా మేలో కొనవే పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయ బాగుగా సమ్మ భావము బయలులో లేదాయన్ ఆత్మా మేలో కొనవే
తెల్లవారెను మోహతిమిరం బెల్లబాయను జ్ఞాన హృదయ బల్ల ప్రబలం బాయతను మను సెల్ల స్థిరమాయన్ ఆత్మా మేదో కొనవే. జై సద్గురు బ్రహ్మరాజకు జై. జై పూర్ణానంద పుల్లయారి సద్గురు బ్రహ్మరాజకు జై. జై వేదాంతానంద వెంకటరమణారి సద్గురు బ్రహ్మరాజకు జై. హిందుగర గురుభక్త మండలికు జై సద్గురుదేవ. జై గురుదేవ్. అందరికీ జై గురు. నిన్న కరెంట్ పోయినందువల్ల బుక్లో చూసుకోలేదు. ఎక్కడ జై గురు. జై గురు అన్న నిన్న ఏ పేజీలో ఆపిండేది? నిన్న కరెంట్ లేకపోయా మాకు. ఎవరు చూసుకోలేదా నిన్న? హలో, ఆ, 198 పేజీలో పైనుంటిని. ఇది దేవాలయంది, ఇది అయిపోయింది. అయిపోయింది. యువతల పేజీ, యువతల పేజీ పైనుంచి. సరే సరే. కాబట్టి మనసన్నా మాయన్న ఎరుకన్నా ఒక్కటేరన్నా అనే సత్యాన్ని, అది ఒక తత్వంలోది వాక్యం తీసుకొని ఇక్కడ పెట్టారు. మనసన్నా మాయన్న ఎరుకన్నా ఒకటేరన్నా అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడే ఆముష్మికం అనే దాని జోలికి రాగలుగుతాడు. ఇప్పటిదాకా ఐహికము, అప్పటిదాకా నీకు ఐహికం అనేది ఇచ్చిపెట్టదు. మనసు, మాయ, ఎరుక. మనసు అంటే చలించి నిరంతరము నీలో కదలికలు కలగడానికి కారణమై ఆలోచించి సంకల్పిస్తున్నది అది. మాయ లేకనే ఉన్నట్టు తోపింపజేయడానికి కారణమైంది. ఇవన్నీ ఒకటే. ఎరుక ఏదైతే తెలియబడుతోందో, తెలియడానికి గుర్తవుతోందో తెలివి. ఇవన్నీ ఒక్కటేను అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడే ఇవన్నీ ఒక్కటే అనే సత్యాన్ని ఎరిగి ఇక దాని నుంచి రహితమే కావాలి, దాని గురించి విచారించుకొని తాను అనేవాడే ఆముష్మికము అనేటువంటి దాని జోలికి రాగలుగుతాడు. లేదంటే నిత్యము తాను చూస్తున్నటువంటి జగత్తులో తానే ఉంటూ జగత్తును తనను విచారించక కనపడేటువంటివన్నీ సత్యము నిత్యము అనే భావనలో ఉంటాడు. దానికి అతీతంగా పోవాలంటే ఆముష్మికము, ఐహికము అనే వాటి మీద తాను తనను గూర్చి ఈ మనసు, మాయ, ఎరుక వీటిని గురించి విచారణ చేసినటువంటి వాడు అవి మూడు ఒక్కటేనని, దాన్ని వదలాలనేది విచారణ తెలుసుకున్నవాడే అప్పటిదాకా వానికి ఐహికం అనేది, అంటే ఈ జగత్తుగా కనపడి దీంట్లో వ్యవహరిస్తున్నటువంటి తత్వం పోదు. ఎవరైతే మనసన్న మాయన్న ఎరుకన్న ఒకటేనని నిర్ణయాన్ని తత్వజ్ఞానం ద్వారా పొందారో, ఈ ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటేననే విషయము తత్వజ్ఞానం ద్వారా పొంది ఉంటే, మామూలు అర్థంలో తత్వజ్ఞానం ద్వారా పొందింటేనే ఇవన్నీ నిజానికి కనపడుతున్నప్పటికీ ఏ విధంగా లేదో తెలియబడేది. అది ఎట్లా లేనిది అయ్యింది అనే దాన్ని విచారణ ఎంతగా చేశాం. కాబట్టి తత్వజ్ఞానం ప్రకారం ఎవరైతే పొందారో ఈ నిర్ణయాన్ని, మనసైనా మాయైనా ఎరుకైనా ఒక్కటే అనే నిర్ణయం రావాలి అని అంటే, నీ కలుగుతున్నటువంటి అనేక నీ మనసులో కదులుతున్న కదలిక దగ్గర నుంచి దానికి మూల కారణమైనటువంటి ఎరుక మూలం లేకనే పుట్టింది అనే విషయం తెలుసుకుంటే, మాయ చేత పుట్టినట్టుగా తోపింపు చేస్తున్నటువంటి దాన్ని అది మాయ చేతనే కలుగుతుంది అనే విషయం
విచారణ ద్వారా నీవు పొందగలుగుతావు, తత్వజ్ఞానం ద్వారా విచారిస్తే. అటువంటి వారు మాత్రమే ఆముష్మికమును మాత్రమే సృష్టిస్తారు. అటువంటి వారు ఆముష్మికం అంటే ఏది ఐహికంగా కనపడదు, ఏది దీనికి అతీతంగా ఉన్నది మాత్రమే కనపడుతుంది. అప్పుడు ఇక వానికి ఐహికంలో కూడా ఆముష్మికమే కనపడుతుందంట. ఐహికంగానంటే ఇన్నాళ్ళు నేను, నా చుట్టూ ఉన్నది, బంధాలు, జగత్తు, మిత్రపుత్ర కలత్రాదులు, ఇట్లా ఏవేవైతే నీకు ఉన్నాయో ఇన్నాళ్ళు దానిని ఏ ఐహికంలో ఉండి అది దాని బంధంలో ఉన్నావో వానికి ఆ బంధాలుగా కనపడుతున్న ప్రాపంచికమైనటువంటి విషయాలు కూడా ఐహికంగానే కనపడతాయి. వాటిలో తాను ప్రత్యేకంగా మళ్ళీ ఇంతకుముందు ఉన్నటువంటి బంధాలతో కూడినటువంటి దాంతో తాదాత్మ్యం చెందడు. అంటే అశరీరుడైన గురుమూర్తిగా ఉన్నటువంటి వాడు అశరీరి లేదా అశరీరుడైనటువంటి గురుమూర్తి చేత ఈ దృశ్యంలోంచి దాటింపబడినటువంటి శిష్యుడు తాను ఈ వ్యవహరిస్తున్నటువంటి జగత్తులో ఉన్నప్పటికీ కూడా దానితో తాదాత్మ్యం చెందకుండా ఐహికంలో ఉన్నా కూడా తాను దానికి అతీతమైన స్థితిలో భావనలో ఉంటాడు. అప్పుడు వానికి ఇంకా ఐక్యంలో కూడా ఆముష్మికమే కనపడుతుంది. అంతటా ఉన్నది ఏదో దానిని మాత్రమే దర్శించేటువంటి వానికి అంతటా ఏమిటుంది? అంతటా ఉన్నది బయలు, అచలము, పరిపూర్ణము. అంతటా ఉన్నది అదే. ఎప్పటికీ మార్పు లేకుండా, ఏ విధమైనటువంటి పరిణామ వికారములు లేకుండా, ఏ విధమైన కదలికలు లేకుండా, ఈ సృష్టి రాకడా పోకడలకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటిది ఉంది అది. అది తప్ప మరొక్కదానికి అవకాశమే లేదు. మరొక్కటంతా కూడా అది తప్ప మిగిలిందంతా కూడా కేవలం మాయ చేత తోస్తున్నది మాత్రమే. అంతటా ఉన్నది ఏదో దానిని మాత్రమే దర్శించేటటువంటి వారికి ఒక చోట ఉన్నది ఎలా దోస్తుంది? అందుకని ఈ రెండవ వాక్యంలో మొదటి పదం తేనాత్ వేశారు. ఆముష్మికాన్ని దర్శించినటువంటి దృక్రహిత స్థితిలో ఉన్నవాడు తేనాత్. ఆముష్మికాన్ని దర్శించి తాను బయలు స్వరూపాన్ని గుర్తెరిగి గుర్తురహితమైనటువంటి వాడు ఈ గుర్తులో లేడు. జగత్ అనే గుర్తులో, జగత్ అనే దృశ్యంలో అంతకుముందు జీవుడుగా భావన చెందినటువంటి దాంట్లో లేడు. ఐహికమైన దృక్రహిత స్థితిలో ఉన్నవాడు, దృక్కురహితం చేసుకున్నటువంటి వాడు. ఆ దర్శన స్థితిని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తదర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ శ్రవణం మననం ధ్యానం చేస్తున్నాడా, చేయడం లేదా? మననం చేయడం, ధ్యానం చేయడం, సంకీర్తనం చేయడం, పాడడం, వినడం, ఇవన్నీ మనన ధ్యానాలన్నీ చేస్తున్నాడా, వింటున్నాడా, చేయడం లేదా? అంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు చేసేది ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసలే. సాధనలన్నీ మూడింట్లోనే ఉన్నాయి. విన్నైనా వింటాడు, తనకు చదువు వచ్చింది దానిని వివరంగా చదువుకుంటూ ఉంటాడు, దానిని మళ్ళా మనసులో పెట్టుకొని మననం చేసుకుంటాడు, పాడతాడు తత్వగీతాలాపనలాగా, లేదా ఇతరులు పాడుతుంటే తాను విని దాన్ని మళ్ళా తనలో మననం చేసుకుంటూ ఉంటాడు. ఈ మూడు జరుగుతూ ఉంటాయి నిరంతరము. అవి అవంతకవే చర్యలు. అయితే దాని లోపల చేర్చుకొని వాటిని నిధిధ్యాసలాగా పెట్టుకుంటే మళ్ళా పదం ఊరికే ఆ పదం యొక్క ఉచ్చారణ జరుగుతానే ఆ పదం యొక్క అంతరార్థం తెలిసిపోయే విధంగా మనసులో ఫిక్స్ అయిపోయింది అవి. ఈ నిధిధ్యాసలుగా ఉన్నవి. శ్రవణం చేసావు, గురువుగారు చెప్తుంటే శ్రవణం చేశావు, ఇతరులు పాడుతుంటే శ్రవణం చేశారు, దాన్ని మరలా ఆ శ్రవణం ఏదైతే విన్నారో ఆ విన్నదాన్ని మనసులో ఉండిపోయి ఉండాలి. దాని యొక్క అర్థము అంతరార్థం బోధ చెప్పేటప్పుడు ఏవైతే చెప్పారో అవి జీవితం అంతా జరుగుతూ ఉన్నాయి. మామూలుగా అయితే జగత్తుకు సంబంధించిన ఏవేవి వింటున్నావో, ఇంట్లో ఏమేమి మాట్లాడుతున్నావో, ఇంట్లో ఏ వ్యవహారాలను చేస్తున్నావో, బాహ్య ప్రపంచంలో
ఏమేం చేస్తున్నావో వాటిని మళ్ళీ ఎట్లా గుర్తు తెచ్చుకుంటున్నావో మనసులో పెట్టుకొని ఇవన్నీ నిధిధ్యాసలే అయినప్పటికీ అవన్నీ ఏమవుతున్నాయి, మామూలు సాధారణమైనటువంటి నీ జీవితానికి సంబంధించిన ఐహికానికి సంబంధించినవన్నీ గుర్తుపెట్టుకుంటున్నావు, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నావు, ఇంట్లో విషయాలు, బాహ్య జగత్తులో విషయాలన్నీ. కానీ ఇక్కడ వేదాంత తత్వ దాంట్లో ఈ శ్రవణము, మననము, ధ్యానము, సంకీర్తనము ఇదంతా చేస్తున్నావు కదా, వీటిలో ఆ గురుబోధ యొక్క చెప్తున్నటువంటి ఈ తత్వం యొక్క అంతరార్థాన్ని నువ్వు గనక పెట్టుకోగలిగితే, ప్రతి మాటని వాటి యొక్క అంతరార్థాన్ని పెట్టుకోగలిగితే ఆయా సందర్భాలు వస్తానే వెంటనే నీ మననంలోకి వచ్చేస్తాయి. ఈ సాధనలన్నీ కూడా ఈ సాధకుడుగా ఉన్నంతకాలం ఇది చేయాల్సిందే. ఈ 3: శ్రవణము, మననము, నిధిధ్యాస. ఇది ఈ 3 కూడా బ్రహ్మనిష్ట వరకు పనికొస్తాయి. ఈ 3 ఏం చేశావు, ఎప్పటి నుండి చేశావు? నేనెవరినే గుర్తెరిగేది మొదలుపెట్టి విచారణలో మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని విషయాలు, అటు శాస్త్ర విషయాలు, దాంట్లోని లోతుపాతులు, తర్వాత వచ్చేసి మన పెద్దలు రాసినటువంటి తత్వగీతాలు, మళ్ళా ఈ పెద్దలు రాసినటువంటి ఈ కందార్థాలతో సహా ఈ సర్వము కూడా మళ్ళీ దీని యొక్క అంతరార్థాన్ని, అంతకుముందు వేదాలలో చెప్పిన వాటి అంతరార్థాన్నే కదా ఈ కృష్ణపౌలు లాంటి వాళ్ళు, శివరామ దీక్షితులు లాంటి వాళ్ళు కేవలం తత్వజ్ఞానంగా వేరుపరిచి దాన్ని అంతట్లోనూ కలగాపులకంగా లేకుండా వేరుపరిచి ఇట్లా మార్గదర్శనాన్ని చేశారు. దాన్ని అంతటినీ మనం వింటా ఉన్నాం. అట్లా అన్ని సాధనలన్నీ కూడా దాంట్లో చేశాం. బ్రహ్మనిష్ట వరకు ఆ సాధనలన్నీ పనికొచ్చినాయి. నేననేవాన్ని భౌతిక రూపం ధరించినటువంటి, మానవాకారం ధరించినటువంటి, శారీరకమైనటువంటి దాంతో ఉన్నటువంటి ఈ ఆవరణలో ఉన్నటువంటి దీంట్లో గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉన్నవన్నీ, ఇది మామూలుగా ఇది నశించేటువంటి గుణం కలిగింది. జడమైనటువంటి శరీరాలు, జడమైనటువంటి ప్రపంచం, జడ వస్తువులన్నీ దృశ్యంగా కనపడుతున్నవన్నీ, కార్యరూపం ధరించినటువంటి స్థూల జగత్తంతా కూడా నశించేదే. ఆ సూక్ష్మంగా ఉన్నది ఏదైతే ఉన్నదో చైతన్య స్థితిగా ఉన్నది, అది ఒక్కటే నశించనిది ఉంది. అది ఏ బ్రహ్మమనింది, అది ఏ మూలం లేకుండా వచ్చినటువంటి జగత్తు కారణమైనటువంటిది. ఇట్లా అంతా విచారణ చేసుకునే వరకు, ఆ విచారణ చేసుకున్నవాడు తాను బ్రహ్మనిష్ఠుడు, తాను బ్రహ్మస్వరూపుడు, ఆత్మస్వరూపుడు అని తెలియబడే వరకు ఇవన్నీ పనికొచ్చినాయి. ఈ సాధనలన్నీ అక్కడి వరకే పనికొచ్చినాయి, పనికొస్తాయి ఆటి వరకు. ఇంకా ఆ తర్వాత దాంతో పని లేదు, వాటితో కాదు పని. తేనాస్య శవనా తదత్త మనన ధ్యానాచ్య సంకీర్తనాత్. 4వది సంకీర్తన. దేనిని గురించి సంకీర్తన చేయాలంటే, ఏ స్థిరాన్ని, ఏ ధ్రువపదాన్ని, ఏ మార్పు చెందని దానిని, ఏ కదలని దానిని దర్శించాడో, ఆ దర్శన స్థితిలో తానే లేకుండా పోయాడో, అట్టి స్థితి యందు నిలకడగలిగి ఉండడమే దిట్టమైపోవడం. ఇంక ఏం దాన్ని కీర్తించాలి, సంకీర్తించాలి, సంకీర్తన చేయాలంటే ఏ దాన్ని అయితే తాను దర్శించాడో, ఏదైతే ఏమి ఏ రకమైనటువంటి ఆచ్ఛాదనలు కానీ, ఏ రకమైనటువంటి మార్పు చేర్పులు కానీ, ఏ రకమైనటువంటి ఉత్పత్తి క్రియానాశనాలు కానీ ఏమీ లేనటువంటి బయలు స్వరూపంగా ఉన్నది, ఎప్పటికీ ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నది, అందులో జగత్ అనేది వచ్చిపోతూ ఉన్నటువంటిది, దానికి ఆస్కారం లేనటువంటి స్థితిలో అది ఉన్నది, దానికి కారణం కూడా అది కాదు. కాబట్టి మూలం లేకుండానే వచ్చిపోతున్నట్టుగా తెస్తున్నదంతా కేవలం తోస్తున్నదే. ఇది నిజానికి ఏ కాలమందును పుట్టనే లేదు, పుట్టినట్టుగా, వచ్చినట్టుగా, పోయినట్టుగా తోపింపజేసింది అని ఎవరైతే ఆ దర్శన స్థితిలో దాన్ని దర్శించారో, ఆ కదలని దాన్ని దర్శించారో కదిలే స్థితిలో నుంచి, ఆ దర్శన స్థితిలో తానే లేకుండా పోయిన తర్వాత పోయాడో, అట్టి స్థితిలో నిలకడగలిగి ఉండడమే దిట్టమైపోవడం, దృఢమైపోవడం, ఆరూఢత చెందడం. ఇవన్నీ దానికి సరిపోతాయి. ఆ పదానికి దిట్టమైపోవడం అంటే అది. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా నీవు స్థిరమైపోయి ఉండాలి అని కింద నుండి ఏ పద్ధతిగా చెప్పారో నీకు, నీవు ఆత్మస్వరూపుడు అని,
శ్రవణం మననం చేయి మొదట. అందులో స్థిరపడితే ముందు అందులో నుంచి మళ్ళీ దాటుకునేకి సులభం. ఇది మననం చేసి నిరంతరము ఏ వ్యవహార శైలిలో ఏమిట్లో చేస్తున్నప్పటికీ నీ అసలు స్వరూపంగా ఉన్నటువంటిది, గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని గుర్తులో పెట్టుకుంటూ ఉంటే నిరంతరము మాటి మాటికి కలిగేటువంటి బాహ్య జగత్తుతో జరిగే సంగమాలు ఆగిపోయి మెల్లిగా తాను స్థిరపడేటువంటి తానా యొక్క స్వరూపంలో స్థిరపడే పని జరుగుతుంది. ఆటి నుంచి మళ్ళీ దాటుకునే పని అనేది. ఆ ఆత్మభావమే జీవుడుగా ఉన్నప్పుడు జీవాత్మ అయింది. ఏ ఆత్మభావాన్ని నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపంగా ఉన్నవాన్ని, నామరూపాత్మకమైనటువంటి జడ రూపంలో కనపడుతున్నటువంటి జగత్తుగా ఉన్నటువంటి ఏదాన్ని నేను కాను అనేదంతా ఎప్పుడు ఆ ఆత్మభావంగా గుర్తిరిగి దాన్ని జీవుడుగా భావించినప్పుడేమే జీవాత్మ అయింది. దాని తర్వాత అదే బ్రహ్మభావంతో నువ్వు బ్రహ్మనిష్ఠుడు అయినప్పుడు జీవభావం పోయి బ్రహ్మనిష్ఠుడు అయ్యావు. ఆ ఆత్మభావమే పరబ్రహ్మం అయినప్పుడేమో పరబ్రహ్మం అయింది. ఇంకా అంతకుముందు నేను జీవుడిగా భావించావు, బాహ్య జగత్తుతో తాదాత్మ్యం చెందావు, నేను మనిషిని, నాకంటే వేరుగా దేవుడు అనుకున్నావు. నాకంటే వేరుగా ఉన్నటువంటి దాని గురించి విచారణ చేయాలని మొదలుపెట్టి విచారణ చేసిన తర్వాత నేను చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మమును అని మహావాక్య విచారణలో అంతిమంగా చెప్పిన విషయానికి నీవు పోయినప్పుడు నేను అదే అయి ఉన్నాననే స్థితిలోకి పోయినావు. కాబట్టి అట్లా ఉన్నప్పుడు జీవాత్మగా ఉంది. ఆ విచారణ అంతా అయిన తర్వాత నేనే బ్రహ్మముననే బ్రహ్మగా అయింది. బ్రహ్మభావంతో ఉన్నప్పుడేమో ఆత్మభావమే అదైంది. ఆ ఆత్మభావమే నేను ఆత్మస్వరూపుణ్ణి అనిండే భావమే పరబ్రహ్మమైనప్పుడు పరబ్రహ్మమైంది, బయలైంది. నేను అక్కడ ప్రత్యేకంగా ఉండేది లేదు, ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానము లేదు. పరబ్రహ్మమైంది అంటే జీవుడుగా ఉన్నది, బ్రహ్మముగా ఉన్నది, పరబ్రహ్మగా నిలబడిపోయింది. అక్కడ నిలకడ చెందిండేది బయలు స్వరూపం లేకెరిగి తాను రహితుడై అశరీరుడుగా మారి ఆరోడ చెందినటువంటి నిలకడ చెందిన స్థితిలో నిలబడిపోయిండేది కూడా ఈ ఆత్మస్వరూపమే. ఇదే తెలుసుకుంది. ఇది జీవాత్మగా ఉంది. జీవాత్మ నుంచి దాటుకొని నేను బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనింది. ఆత్మస్వరూపం కూడా రహితమైపోయినటువంటి స్థితిలో తాను తన ఉనికిని లేకుండా చేసుకున్నటువంటి స్థితిలో పరబ్రహ్మ స్వరూపంగా మారి బయలు స్వరూపంగా ఉన్నట్టు దాంట్లో కలిసింది. ఏదైతే పలికిందో, ఏదైతే మూలం లేకుండానే గుర్తెరిగే శరీరంగా వచ్చి, అంటే శరీరంగా భౌతికంగా కనపడుతున్నది కాదు, గుర్తెరిగేది వచ్చి ఏదైతే ఇవన్నీ చేసిందో అదే ఈ మార్పులన్నీ జరిగి తాను చివరికి తన ఉనికిని కోల్పోయి బయలు స్వరూపాన్ని దర్శించి బయలులో లీనమైనటువంటి స్థితిలో ఉంది. ఈ మూడు కూడా ఇదే అయింది. ఈ ఆత్మభావమే మొదట జీవుడుగా భావించి జీవాత్మ అనేది, మళ్ళా బ్రహ్మంగా భావించి ఆ బ్రహ్మ ఆత్మస్వరూపుడుగా బ్రహ్మనిష్ఠుడుగా అయింది. అదే పరబ్రహ్మ భావాన్ని పొందినప్పుడు పరబ్రహ్మనిష్ఠుడుగా బయలుగా అయింది. అందుకని ఆత్మని పురుషుడు అన్నారు. ఉత్తమ పురుషుడు అనే పద్ధతిగా చరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు ఏ పేరుతో ఎలా అన్వయం చేసినా ఇక్కడ చరపురుషుడుగా చెప్పిందేమో నామరూపాత్మైన ప్రకృతిగా జడవస్తువుగా ఉన్నప్పుడు ఏదైతే ఆవరణగా ఉందో దాంట్లోనే ఉండి దాంట్లో నుంచినే అధిష్టానంగా ఉండి నడిపిస్తూ ఉన్నదో అది. ఇక అక్కడి నుంచి ఆ నడిపిస్తున్నటువంటి చైతన్యం ఏమిటి, దాని అసలు స్వరూపం అనేటువంటి దాంతో పోతే ఏది ఆత్మగా ఉందో, ఏది మొదట సంకల్పించి ఆ సంకల్పంలో నుంచి సర్వమును శూన్యంలో ఉత్పత్తి కావడానికి కారణమైనటువంటిది ఉందో అది అక్షర పురుషుడుగా ఆత్మగా చెప్పారు. ఇంకా దానికి అతీతమైనటువంటి పురుషోత్తముడు, ఆ చరాక్షర పురుషులు ఇద్దరూ లేరు. పురుషోత్తముడు అంతటా ఒక్కటిగా ఉన్నటువంటి పురుషోత్తముడు, పరిపూర్ణంగా ఉన్నటువంటి
బయలుగా ఉన్నటువంటి పురుషోత్తముడు. ఏ పేరుతో ఎలా అన్వయం చేసినా అదే. కాబట్టి నీవు ఆ పురుషోత్తమ స్థితిని తెలుసుకున్నవాడు అయినప్పుడు ఇంకా శ్రవణ మన నిధిధ్యాసలు దేని గురించి చేస్తావు? శ్రవణము మరణము నిధిధ్యాస అంతా దేని గురించి? ఇంకా నువ్వు ఆ స్థితి అయిపోయినావు. శ్రవణం చేసేది, మననం చేసేది, నిధిధ్యాస చేసేదంతా కింది స్థితిలో. ఖాళీగా ఉన్నటువంటి బయలు స్థితిలో ఊహ, కదలిక, మాట, వినుట, ధ్యానం చేయుట సర్వము లేవు. నీ ధ్యానంలో ఏముంది? సర్వము అంటే ఇంక సర్వము లేనిది. లేని దాంట్లో, ఇదంతా లేని దాంట్లో ఒక్కటి మాత్రమే ఎప్పటికీ ఉన్నది. ఆ ఒక్కటి ఇంక నాకంటే నేను కూడా ఆ ఒక్క దాంట్లోనే ఉన్నా. ఆ ఒక్కటి ఆరోఢత చెందితే నేనని పలుకుతున్నది కానీ, నేనని మాట్లాడుతున్నది కానీ, నేననే దానికి అవకాశం ఇచ్చినటువంటి శరీరంగా ఉన్నది కానీ, లేదా లేకనే మాయతో తోచినటువంటి ఉన్నట్లుగా తోచబడినటువంటి సర్వజగత్తు లేనిదే దీన్నంతటినీ గుర్తించినటువంటి ఎరుక వ్యష్టిగా కాకుండా అఖండంగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నది కూడా, బ్రహ్మంగా ఉన్నది కూడా లేనిదే. అది కూడా లేకుండా ఉంటే ఏది ఉంది అంటే ఎప్పటికీ బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటిదే ఉన్నది. అది ఎప్పటికీ ఒక్కటే ఉన్నది. ఆ భావన నీవు కేవలం ఊహ ద్వారా దర్శించి దాంట్లో నిలకడ చెంది ఆ స్థితిలో ఉండిపోవాలి. మళ్ళీ కిందికి వచ్చేటువంటి స్థితిలో లేదు. మళ్ళీ జగత్తుతో తాదాత్మ్యం చెందే స్థితి లేదు. మళ్ళీ మననం చేయడం, మాట్లాడడం ఇదంతా లేదు. ఇదంతా దేనిలో జరుగుతోంది మరి? ఇదంతా మళ్ళీ విచారణ జరుగుతోంది. గ్రంథం అంతా చదువుతున్నారు, దానికి వివరణ చెప్తున్నారు. దాన్నంతా జరుగుతున్నప్పటికీ అది లేనెరుకలోనే జరుగుతోంది. లేనెరుకలో జరిగి లేనిది ఎలా లేకుండా పోవాలో, లేకనే వచ్చినటువంటి మూలం లేకనే వచ్చినటువంటిది ఏ విధంగా లేనిదిగా ఉందో, ఆ లేని దాంట్లోనే ఏ విధంగా తెలుసుకుంటున్నామో విచారణ అంతా ఆ లేనెరుకలోనే జరుగుతుంది. కాబట్టి ఆ లేనెరుకలో జరుగుతున్నటువంటి దాంట్లో తానే లేకుండా పోయిన తర్వాత మననం చేసేది, ధ్యానం చేసేది, నిధిగా పెట్టుకునేదంతా కూడాను నిదంతా ఇదే, గుర్తే. గుర్తురహితమైనప్పుడు నిధిగా పెట్టుకునేది లేదు. కాబట్టి ఇదంతా కూడా ఏ పేరుతో ఎలా అన్వయం చేసినా పురుషోత్తమ స్థితిని తెలుసుకున్న వాడైనప్పుడు ఇంకా శ్రవణ మనన నిధి ధ్యాసలు లేవు. దేని గురించి చేస్తావు ఇంకా అక్కడికి పోయి ఆ స్థితిని తెలిసిన తర్వాత? ఉదాహరణకు ఒక పిల్లవాడు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పోయే వరకు నాకు బంతి కావాలి అంటాడు. వాడు ఆడుకునే తత్వంలో ఉన్నాడు. వాడికి అది కావాలంటే వాడికి ఇస్తే ఏడుపాటు వేస్తాడు, లేకపోతే అదే దాంట్లో ఉంటాడు. వాడు శ్రవణ మన నిధిధ్యాసల బంతి కోసం చేశాడు. ఆ పిల్లోని మనస్తత్వం వాడు ఆడుకునే వయసులో ఉన్నాడు. వాడు బంతి కోసమే చేశాడు. వాడు బంతి దొరికితే ఇంక మానేశాడు. అది ఏదైతే లభ్యమైందో ఆ లభ్యమైన దాంట్లో ఇక అయిపోయింది ఇంకా వాని ఆందోళన అంతా. కాబట్టి నీవేం చేసావు? పుట్టినప్పటి నుంచి శ్రవణ మన నిధిధ్యాసలు చేసావు. ఏ దాంట్లోనైనా చేయనేది, వేదాంతంలోనా, గ్రంథాల్లోనా, లేకపోతే శాస్త్రంలోనా, లేకపోతే నీ నిత్య జీవితమైన అంశాల్లో అయినా దాంట్లో అయినా చేసుకుంటున్నావు. ఒక పుట్టినప్పటి నుంచి అదే పని. వినికిడి ద్వారా గుర్తించడం, మనసులో పెట్టుకోవడం, మననం చేసుకోవడం, ఇదే పనే జరుగుతుంది పుట్టినప్పటి నుంచి. ఏదో దాని మీద చేసుకున్నావు. ఆ తర్వాత విచారణలో భాగంగా ఏముంది? ఇక అసలు మోక్షాపేక్ష అనేది కలగకుండా జగత్తు నిజము, జగత్తులో నేను వ్యవహరిస్తున్నా అది లేదు. దాని గురించి, పరము గురించి నా విచారణ ఎప్పుడైతే మొదలుపెట్టావో, ఎప్పుడైతే దీన్ని నీకంటే అన్యంగా ఉన్న దాని మీద విచారణ చేయడానికి తత్వంని అనే దాన్ని తెలుసుకోవడానికి తత్వం అంటే తత్వమసిగా ఉన్నటువంటి మహావాక్యమే ఆఖరుకు. ఆ 4 మహావాక్యాల 4 వేదాల సారాంశం అంతా అదే. ఆఖరుగా ఏమిటంటే నేనే అది. ఏది తెలుసుకుంటుందో అది నేనే అనేది తెలుసుకోవడం కోసమే పెట్టావు.
నీకంటే అన్యంగా ఉన్న దాని మీద పెట్టడం అలవాటు చేసుకున్న తర్వాత దాని నుంచి ఎదిగే కొద్దీ తత్వజ్ఞానంలో ప్రవేశించే కొద్దీ ఏం చెప్పారంటే నీకంటే అన్యంగా ఉన్న దానిని శ్రవణ మనన నిధిధ్యాసలు చేయటం వలన ఉపయోగం లేదు. నీవు అంతకుముందు గుర్తిస్తున్న దానిని ఆ గుర్తులో పెట్టుకునే కోసం అవన్నీ నిధులు శ్రవణము మననం చేసావు. అవన్నీ అప్పటి వరకు. ఇంక నీకు అన్యంగా ఉన్న దానిని నీవంటే ఏ స్థితి లేకపోయినావు నీవు నేననే సాధారణ శరీరానికి పేరు పెట్టబడినటువంటి స్థితిలో నుంచి కాకుండా నేననే బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మాండ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి దాని స్థితిలోకి విచారణ చేసుకుంటూ పోయినావు. తత్వములంతా అదే చెప్పింది. తత్వశాస్త్రం తత్వజ్ఞానంలో ఏది మొదట సంకల్పించిందో అది మళ్ళా కార్యరూపమై ఏదైతే అనేకమైనటువంటివి దేహాలు ఏర్పడడానికి జగత్ ఏర్పడడానికి కారణంగా ఉన్నదో అది విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడ నిలబడ్డావంటే ఆ 4 వేదాల సారమైనటువంటి నేనే అది అయి ఉన్నాను, నేనే బ్రహ్మమును అనేటువంటి దాంట్లో ప్రవేశించావు. అక్కడ దాకా నీకు ఈ శ్రవణ మన నిధిధ్యాసలు అన్నీ పనిచేసినాయి. ఇవన్నీ అక్కడ దాకా ఉన్నాయి. ఎందుకంటే అదే గుర్తిరిగే తెలివి, అదే వ్యష్టి సమిష్టిలుగా చెప్పబడినటువంటి మొత్తం ఎరుకంతా అదే. మూలం లేకుండానే వచ్చేటువంటి గుర్తిరిగే చైతన్యం అదే. అదే దానితోనే అక్కడ దాకా విచారణ చేసాం. దానిని దాటిన స్థితిలో దానిని దాటి దానికి అతీతంగా ఉండేటువంటి ఆ బ్రహ్మమునకు కారణమైనటువంటి సృష్టికి కారణమైన సర్వసాత్యత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి సాత్యత్వం కూడా లేనటువంటి స్థితిలోకి దాటుకున్నప్పుడు, తుర్యాతీత స్థితిలోకి దాటుకున్నప్పుడు మననము లేదు, నిధిధ్యాసలు లేవు. దానివల్ల చేయడం వల్ల ఉపయోగమే లేదు. మననము నిధిధ్యాసలన్నీ గుర్తిరిగే ఎరుకతో ఉన్నప్పుడే, గుర్తిరిగే ఎరుక రహితమై దానికి అతీతంగా ఉన్న స్థితిలోకి పోయిన తర్వాత మననం చేసేది లేదు, ధ్యానం చేసి నిధిగా పెట్టుకునేది లేదు. ఒక్కటే నిధి, ఒకటే ధ్యానం. నిరంతరము గురువాక్యం గుర్తుతో పెట్టుకొని నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలులో అది తప్ప మరేమీ లేదు. సర్వము దాంట్లో ఉన్నటువంటి దానికి అది కారణం కాదు. ఇదే మూలం లేకుండా వచ్చినది, వచ్చి ఉన్నట్టుగా తోపింపజేసినది అంతే తప్ప నేను ఏ కాలమునందును పుట్టనే లేదు, ఏ కాలమందును జగత్తును లేదు, ఎప్పుడూ కూడా మూలం లేని గుర్తిరిగే చైతన్యం లేదు. ఉన్నది బయలే అనేది ఎరిగిన తర్వాత ఇంక ఊహించడానికి, చెప్పడానికి, మాట్లాడడానికి, వివరించడానికి ఏమీ లేదు. ధ్యానం చేయడానికి, నిధిగా పెట్టుకోవడానికి ఏముంది అంటే ఆ గురువాక్యమే ఉంది. ఆ గురువాక్యం ఎందుకు మళ్ళీ ధ్యానం చేసి నిధిలో పెట్టుకోమన్నారు? అది లేనటువంటి బయలుస్థితిలోకి పోయి నువ్వు లేవు, జగత్తు లేదు, సర్వం విచారించింది లేదు, అన్నీ లేదు, అన్నీ కూడా ఎందుకు అంటే శరీరం ఉన్నంతసేపు శరీరంలో నుంచి ఆ 2 అవస్థలు ఏవైతే మరణము, నిద్ర ఉన్నాయో దాంట్లో ఏ కదలిక ఉండదు. కాబట్టి కదలిక కలిగేటువంటి దాంట్లో ఎప్పుడైనా కదలిక కలిగితే ఉన్నట్టుగా తోపింపజేసిన దాంట్లో తాదాత్మ్యం చేస్తే మళ్ళీ పడే అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ ఏం చెప్పారంటే అంతవరకు అప్పుడు వరకు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకొని దీంట్లో ఉండు. ఈ ధ్యానం ఏదైతే మూలం లేని గుర్తెరిగే చైతన్యం ఎప్పటికీ లేదు, మూలం లేకుండానే వచ్చినటువంటిది. ఎప్పటికీ ఉన్నది ఒక్కటే, ఆ బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణమే ఉన్నది. అదే అచలము, అదే కదలనిది. ఆ కదలని దాంట్లోకి పోయిన తర్వాత నేను కదలలేదు, నేను కదిలేక కూడా ఆస్కారము లేదు. కాబట్టి మన నిధిధ్యాసంతా కూడా సాధకుడుగా ఉండి నీ యొక్క ఆఖరి స్థితి అయినటువంటి అఖండ ఎరుకుగా ఉండే వరకే. అది కూడా పోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఆ స్థితిలో నిలకడ చెంది ఉండడమే. ఇంకా సోహం అది నేనై ఉన్నాను. సా అహం, సోహం సా అహం అంటే సా అంటే కూడుకొని, అహం అంటే నేననేది కూడుకొని ఉన్నటువంటి సోహం అనేటువంటి ఆత్మభావనలో, బ్రహ్మభావనలో నిన్ను ప్రవేశింపజేసి దాని యందు శమనమన నిధ్యాసలు చేసే పద్ధతిగా నిన్ను నడిపిస్తున్నారు. ఎందుకు నడిపిస్తున్నారంటే నీ అసలు స్వరూపాన్ని తెలుసుకొని, ఈ అసలు స్వరూపంగా ఉన్నటువంటి జంతువు అదే సంకల్పించి సర్వజగత్తును కల్పించడానికి కారణమైనది. కాబట్టి దానిని దాటితే మళ్ళీ సంకల్పించడానికి కానీ, మళ్ళీ
సృష్టి భావనలోకి రావడానికి కూడా కారణం లేనటువంటి స్థితిగా నేను నడిపించడానికి ఆ శ్రవణ మన నిధిధ్యాసను ఉపయోగించారు. ఆ పద్ధతిలో నీకు చెప్పుకుంటూ వచ్చారు నిలకడ చెందేందుకు. ఆ నడక నడిచి సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ముక్తుల ద్వారా బ్రహ్మనిష్టని ఎవరైతే పొందారో వారికి ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఈ సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య అనేటువంటి 4 ముక్తుల గురించి మనకు సర్వవేదాంత శిరోభషంలోనూ వచ్చినాయి. దీంట్లో పూర్తి వివరంగా మన ఇలపకుర్తి ఈర వెంకటరామచంద్రరావు గారు రాసినటువంటి పరిపూర్ణ దర్శనంలో వచ్చినాయి. ఈ 4 రకాల ముక్తులుగా చెప్పబడినంతా ఒక్కొక్క ఈ శ్రవణ మన నిధిధ్యాసల పద్ధతిలో ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ భక్తి భావం దగ్గర నుంచి సంపూర్ణంగా తిరిగి రాని ముక్తి భావం వరకు ఉండే వరకు మధ్యలో జరిగేటువంటి ఈ సాలోక్య సారూపి సామీపి సాయుధ్య ముక్తులు కాకుండా తిరిగి రానిటువంటి ముక్తి ఏదైతే ఆ బ్రహ్మనిష్ట అనేటువంటి కూడా దాటుకొని ఉన్నటువంటిది ఉందో అది మళ్ళీ తిరిగి రానటువంటి ముక్తి. ఈ ముక్తులు ఇక్కడ చెప్పబడినవన్నీ నువ్వు బ్రహ్మనిష్ట వరకు పోయి మళ్ళీ అది సంకల్పించినప్పుడు మళ్ళీ జగత్తులోకి వచ్చేటివే. వాటిని దాటినటువంటి ముక్తి అచలంగా పరిపూర్ణంగా దర్శనమైనటువంటి బయలుగా దర్శనమైనటువంటి ఏది ఏ దానికి ఆచ్ఛాదన కానీ ఏ దానికి భావానికి కానీ అందకుండా ఉన్నటువంటి దాంట్లో స్థితిలో నిలకడ చెందడమే ఆ ముక్తి, మళ్ళీ తిరిగి రానటువంటి ముక్తి. అట్లా ఎవరైతే ఇట్లా బ్రహ్మనిష్టను పొందారో ఈ బ్రహ్మనిష్టను పొందడానికి కారణం ఏంది, ఎందుకు చెప్పారు అంటే ఈ స్థితిలో నుంచి దాటుకోవడానికి ముందు ఆ స్థితి వరకు రావడానికి శ్రవణ మరణ ధ్యాసలే ఉపయోగపడినాయి. దాంతోనే చర్చ చేశావు, దాంతోనే గ్రంథ సారాంశాన్ని, దాంతోనే వాదాన్ని, దాంతోనే నాదం పట్టుకొని శబ్దాన్ని పాటను అన్నిటినీ దాంతోనే పాడావు, అన్నిటినీ చేసావు. అన్నిటికీ మళ్ళీ అంతరార్థాన్ని గురువు ద్వారా విచారం ద్వారా తెలుసుకున్నాం. అప్పటి వరకు అవన్నీ పనికి వచ్చాయి. ఇంకా ఆ తర్వాత అతీతమైన స్థితిలో ఏది చేసేది లేదు. యస్మాత్ పరస్మాత్ అనే 2 విశేషణల ద్వారా స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ములుగుచ్చ సందులైనటువంటి పరబ్రహ్మను సూచించారు. యస్మాత్ ఉన్నదే ఆ పరస్మాత్ పరమును చేరిన తర్వాత అక్కడ పరముగా ఉండేటువంటి దాంట్లో ఇంకేమీ లేదు. ఇక్కడ ఉన్నదే ఇంతకుముందు ఆత్మభావంగా బ్రహ్మభావంగా ఏదైతే ఉన్నదో అంతకుముందు జీవాత్మగాను సర్వాత్మగా ఉన్నటువంటి బ్రహ్మముగాను పరమాత్మగాను భావన చెందినంతా కూడాను మళ్ళీ పరబ్రహ్మ స్థితిలో భావన చెందితే ఈ ఇంతకుముందు చెందినటువంటివన్నీ లేకుండా అయిపోయాయి. పరబ్రహ్మ స్థితిలో పరిపూర్ణం తప్ప ఏమీ లేదు, దానికి ఏ రకమైన ఉనికి లేదు, అందులో నీకు ఉనికి లేదు, జగత్తుకు ఉనికి లేనటువంటి స్థితిలోకి పోయినారు. అందువల్ల అక్కడ 2 విశ్లేషణలు ఈ అస్మాత్ పరస్మాత్ అనే విశ్లేషణ ద్వారా స్థిరమైనటువంటి ధ్రువమైనటువంటి ములుగుచ్చు సందులేనటువంటి పరబ్రహ్మను సూచించారు. ఇప్పుడు ఇంకేం చేస్తున్నాడంటే తేనాస్య శ్రవణాత్ దత్త మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్. ఇప్పుడు అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి సంకీర్తన రాశాడు. ఇది అందరికీ తెలిసిందే సత్యం. దాదాపు 30,000 సంకీర్తనలు రాసినట్టుగా అందులో దాదాపు 14,000 వరకు వేరు చోట్ల రాజుల దగ్గర అక్కడ దగ్గర ఇక్కడ దగ్గర ఉంటే అన్నీ ఎత్తుక్కొచ్చాయి. దాంట్లో నుంచి పరిష్కరించి ఆ తాటాకులు దాని మీద రాసినవి అన్నీ జరిస్తే ఓ 14,000 దాకా దొరికినాయి. 14,000 దొరికిన దానిలో దాదాపు ఒక సంగీతాన్ని సమకూర్చి పాడి రికార్డు చేసి వీటన్నింటినీ చేయగలిగారు మన అన్నమాచార్య ట్రస్ట్ వాళ్ళు. నేను చెప్తేనే ఆయన మన దానికి చైర్మన్గా కొంతకాలం పనిచేశాడు మేడసాని మోహన్. ఆయన ఇప్పుడున్నటువంటి ముగ్గురు ఉన్నారే, మాడుగుల నాగపణి శర్మ, ఈయన మన గరికపాటి, ఆయన ముగ్గురు కూడా సహస్రావధానులు, 1000 మందితో అవధానం చేసినటువంటి వాళ్ళు. ఆయన కొంతకాలం ఉన్నప్పుడు ఈ సంకీర్తనలు అన్నిటినీ ఎంతవరకు దొరుకుతాయో అంతవాటిని కీర్తనలుగా మార్చి పాడి, అంటే పదాలుగా ఉన్నటువంటి వాటన్నిటి అర్థాలను రాసుకొని చాలా ఏళ్ళు పనిచేశారు. దాదాపు దాని మీద 10 ఏళ్లకు పైన. అంతకుముందేమో వీటన్నిటినీ ఏరి కోర్చి ఓ చోట పెట్టి మనకు అందించిపోయినటువంటి
మహానుభావుడేమో సిపి బ్రౌన్. ఆయన ఆఖరిలో అదనపు కలెక్టర్గా పనిచేసి కడపలో ఉన్నట్టుగా కడపలోనే కడప నుంచి పోయిన తర్వాత ఇదయ్యారు. చనిపోయిందేమో అక్కడే ఇంగ్లాండ్లో. వారి విగ్రహం కడపలో పెట్టారు. అట్లా ఈ సంకీర్తనలన్నీ వెంకటేశ్వర స్వామి మీద రాశారు లక్ష్యం అక్కడ పెట్టుకొని. అందరికీ తెలిసిందే. కానీ అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గురించి రాశారంటే వాటి యొక్క అర్థాన్ని వెంకటేశ్వరునికి అన్వయం చేసే పద్ధతిగా సూచించేపు అలాగే తోస్తుంది. ఆ అన్వయాన్ని ధ్రువం వైపు అంటే దాని వైపు అన్వయం చేస్తే పరబ్రహ్మమే. అంటే అక్కడ చేసే భక్తితో చేశారు. నిజానికి స్వామిని గురించి చెప్పిన దానికంటే అవి కొన్నే చెప్పిండేది. ఆ కొన్నే గీతాలు ఉన్నాయి అవి. నిజానికి ఆ భావాన్ని ఒడిసిపడితే పరబ్రహ్మానికి చెప్పినటువంటి దానికి అన్వయం చేసే పద్ధతిలో తీసుకుంటే గనక పరబ్రహ్మం వైపే ఉన్నాయి. ఉన్నదొక్కటే, బ్రహ్మం ఒక్కటే ఉంది, దానికి ఏ తేడాలు లేవు అనేవి గీతాల్లో వచ్చాయి. అన్ని సినిమాల్లో కూడా వాడారు, వినింటారు మీరు. నిండార నిద్రించే రాజు మంచి హంసతులికా స్వల్పం మీద పడుకొని ఉన్నప్పటికీ, బండ మీద పడుకునే బంట నిద్ర అయినప్పటికీ తేడాలన్నీ ఆ ఇద్దరు ఉన్నటువంటి ప్రదేశాల్లో భావాల్లో ఇద్దరు ఏ స్థితిలో ఉన్నారనేది లేదు. ఇద్దరికి వచ్చినటువంటి నిద్ర ఒకటే అనే అర్థాన్ని వచ్చింది రాశారు. తర్వాత మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు చచ్చిపోయినా తీసుకుపోయి భూమిలోకి పాతి పెడతారు. చండాలుడు అనేటువంటి పంచమ జాతిగా భావించిన మానవుడైనప్పటికీ శరీరం ఎక్కడికి పోతుంది అంటే భూమిలోకే. కాబట్టి ఆ తేడాలన్నీ కేవలం భావించేవాని యొక్క మనసుల్లోంచి వచ్చినవే తప్ప నిజానికి అవి లేవు. పరబ్రహ్మ నిర్ణయాన్ని బ్రహ్మం ఒక్కటిగానే ఉన్నది, అనేకత్వంగా ఉన్న బ్రహ్మలు కూడా లేరు, ఒక్కటే బ్రహ్మం అనే విషయంగా చెప్పాడు. కాబట్టి తత్వజ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన పాడినటువంటి దాంట్లో తత్వజ్ఞానాన్ని చూసేవాళ్ళు కొందరైతే ఆ పాటల్లో కొన్నేమో వెంకటేశ్వరుణ్ణి, ఆయన భార్యలను, తర్వాత ఆ స్థితిని పాడినటువంటి కొన్ని దానిలో నాట్యం చేసి ఇప్పటికీ కూడా నిన్న మొన్న కూడా కొన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి. దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు దాదాపు చాలామంది చేశారులే. ఇప్పుడు చేసినటువంటి భక్తుల్లో ఒక అమ్మాయి చేసింది, మళ్ళీ ఒక ఆయన చేశాడు, నాట్యాచార్యుడు కూడా చేశాడు కొన్ని దానిలకి. అట్లా నాట్యం చేసుకొని అట్లా అన్వయించుకొని పాడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదంటే అట్లా స్వామి మీద పాడినటువంటి దాన్ని తాదాత్మ్యం చెంది పాడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరైతే కొంతమంది తత్వజ్ఞానంతో కలిగినటువంటి వాళ్ళైతే దాంట్లో అంతరార్థాన్ని గ్రహించగలిగే స్థితిలో కొందరు ఉంటారు. కాబట్టి తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైతే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వాడు ఉన్నాడో, పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో నిలబడినటువంటి వాడున్నాడో, దేశికుడుగా నిలబడినటువంటి వాడున్నాడో, దేశికేంద్రుని యందు ఐక్యతాస్థితిని పొందినటువంటి వాడున్నాడో వానికి అహము ఇహము పరము రెండూ లేవు. ఇహము లేవు, పరము లేవు. ఇంక ఏమీ లేనటువంటి స్థితిలోకి పోయినాడు. అంతకాలం పరం అనేది దానికి అతీతంగా ఉన్నది, నాకు అతీతంగా, ఇహానికి అతీతంగా ఉన్నదని అనుకున్నటువంటి దానికి ఉనికి లేనటువంటి స్థితిలో ఉంది. అది ఉన్నదే ఉన్నది, కానీ దానికి ఏ రకమైనటువంటి ఉనికిని ఆపాదించుకోవడానికి దీనికి చెప్పినట్టు లేవు. కాబట్టి అది లేదు, ఇది ఏదీ లేనటువంటి, సర్వము లేనటువంటి స్థితిలోకి చేరుకున్నాడు. ఇహము పరమని రెండుగా లేవు, ఇంకా ఉన్నదే ఒక్కటే. ఆ ఒక్కటే తాను కూడా అది అయిపోయాడు. ఇహమే పరమై ప్రకాశిస్తోంది. ఆ పరంలో పొందినటువంటి ఇంతకుముందు ఇహమును భావించినటువంటిది వాని ఆత్మే. ఆ తర్వాత పరమును భావించినది, తెలుసుకున్నది అదే. ఇంకా అది తెలుసుకున్న తర్వాత దాంట్లో ప్రకాశించిన తర్వాత ఇది లేదు ఇంకా. ఇప్పుడు మోక్షం ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? నేను ఎప్పుడూ పుట్టలేదు, నేను అప్పటికీ పోను, నేను ఎప్పుడూ ఉన్నవాడను, ఏ మార్పు లేక ఉన్నవాడను. ఏ మార్పు లేక ఎట్లున్నాను? నేను బయలుస్వరూపంగా ఉన్నటువంటి పరిపూర్ణంగా అచలంగా ఉన్నవాడను, కదలికలతో కూడినటువంటి వాడిని కాదు. ఈ పుట్టినటువంటి భావన చెందినటువంటి వాడిని, అది పుట్టడానికి కారణమైనటువంటి బ్రహ్మంగా చెప్పబడిన వాడిని కూడా కాదు. ఎప్పటికీ నేను అచలుడని, రాకడ పోకడ ఉన్నట్టుగా కలగన్నా. ఆ కళలో పుట్టి, ఆ కళలో వ్యవహరించి, ఆ కళలోనే జీవించి, ఆ కళలో శిథిలమై, ఆ కళలో నుంచినే
మరణం చెంది మళ్ళీ కారణమైనటువంటి కర్మలతో మళ్ళీ ఉపాధి ధరించిన ఆ ధరించిన ఉపాధులతో సహా ఇదంతా కూడా కేవలం కలయిపుడు. అదంతా కలయిపోయింది. కాబట్టి అప్పటికి నేను అచలంగానే పరిపూర్ణుడిగానే ఉన్నా. నాకు తెలియబడకపోవడం వల్ల దేనితో తాదాత్మ్యం చెందానో అది ఉన్నదనుకొని, ఆ ఉన్న దాంట్లో నేనున్నాననుకొని, నా చుట్టూ ఉన్నదంతా ఉన్నదనుకొని ఇంతకాలం భ్రమించి కలలో గడిపినా అంతే. ఆ కలలో నుంచి ఎప్పుడైతే చెందానో, పరములో చెందానో నేనున్నది ఎప్పుడూ మార్పు లేకుండా ఏదైతే ఉన్నదో అది నేనే అయి ఉన్నా. అందులోకి నేను కూడా లీనమైపోయినా. నేను లేను. నాకు కారణమైనది లేదు. నాకు కారణమైన జగత్తు లేదు. సర్వము లేదు. ఏదీ లేదు. నేనెప్పటికీ లేను. నేనెప్పటికీ పుట్టనే లేదు. నేనెప్పటికీ పోను. నేనెప్పుడూ ఉన్నవాడను. ఎప్పుడూ ఏ మార్పు లేక ఏదైతే ఉన్నదో, ఏ కదలిక లేక ఏదైతే పరిపూర్ణంగా ఉన్నదో, ఏదైతే అచలంగా ములుగుచ్చు సందు లేకుండా ఉన్నదో, అది నేనుగా ఉన్నప్పుడు నేనెప్పుడు పుట్టాను? ఎప్పుడు అది బయలుగా ఉన్నది, అచలంగా ఉన్నది, పరిపూర్ణంగా ఉన్నది, రాకడ పోకడ కారణం కానే కాదు. అది ఎప్పుడూ పుట్టలేదు. కాబట్టి నేను ఎప్పుడు పుట్టలేదు అనే స్థితిలోకి చేరుకున్నటువంటి వాడు ఏ కదలిక లేకుండా అట్టి స్థితిలో ఉన్నటువంటి వానికి మళ్ళీ ఇదంతా ఏదీ లేదు. అంతవరకు చేసినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలన్నీ కూడా విచారణ పరంగా జరిగి నీవు దాటుకునే వరకు నీ స్థితితో సహా ఈ బ్రహ్మాండం స్థితితో సహా సర్వమును గుర్తెరిగి చేయకూడదు స్వరమే. ఏది గుర్తెరగ చేసేకి మననం చేసావో అది కూడా లేదు అని తెలిసే వరకే. ఈ విచారణ క్రమం ఎక్కడో చివర ఉన్న వారికి, అనగా జీవితాన్ని అనుభవించాలనే భోగ భాగ్య భావనతో ఉన్నవారికి, కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు కలిగి ఉన్నవారికి ఆ చివరిదైన పరబ్రహ్మ నిర్ణయం గురించి చెప్పరాదు. అటువంటి వారికి చెప్పడం అనేది చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళ భావన అంతా భోగించాలనేది, కర్తృత్వం వహించాలని, నాయకత్వం వహించాలని ఈ రకమైన అభిమానములన్నీ కలిగి ఉన్నాయి. ఈ అభిమానములన్నీ ఎవరికి ఉంటాయంటే ఈ జగత్తు మీద, దీనంతటి మీద ఇష్టమున్నటువంటి వారికి ఆ విధమైన భావనలు కలుగుతూ ఉంటాయి. ఈ భావన అభిమానించే వారికే అహంకారం ఉంటుంది. అభిమానం ఎవరికైతే దేని మీద, శరీరము, ప్రపంచం అనే దాని మీద, తర్వాత తన చర్యల మీద, తన ఉనికి మీద, తాను చేసించే గొప్ప పనుల మీద, లేకపోతే తాను అనుభవించిన వాటి మీద, దేని మీద అయితే ఉంటుందో వానికే ఉంటుంది ఇదంతా. ఈ కర్తృత్వ భోక్తృత్వం అభిమానములు అనేటివి ఒకప్పుడు ఉంటాయి. అవి బలపడి అదే తీవ్రమైనటువంటి అహంగా ఉంటుంది. అదే నేను చేశాననే కర్తృత్వంగా ఉంటుంది. భోక్తృత్వంగా అభిమానములు ఇవన్నీ ఎవరైతే ఉండి వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళకి చెప్పడం కష్టం. వాడు సర్వస్వ శరణాగతిగా, సర్వము లేనిదిగా కావాలంటే నీ ఉనికిని గొప్పగా చెప్పుకునే తత్వంలో కూడా ఉండకూడదు. వాడు ఎంతటి చక్రవర్తిగా ఉన్నటువంటి వారైనా, ఎంతో కొంత భావాన్ని ఎరిగినటువంటి శివాజీని తీసుకున్నా, లేకపోతే ఇటువంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు గురువుకు సర్వస్వ శరణాగతిలాగా కనీసం ఆత్మభావం కాటికైనా అక్కడ పోయి ఆ అద్వైతంలో చెప్పినటువంటి ఆ గురువుని స్వీకరించి నాదేమీ లేదు, ఆ గురువు గారి కుర్చీ మీద ఫోటో పెట్టి పాలించాడు ఆయన. జనకుడు లాంటి వారైతే పరిపాలన చేసినప్పటికీ కూడా కలలోని పరిపాలనగా భావించి తిరిగి రాని ముక్తిని పొందినటువంటి స్థితిలో వాళ్ళు పొందారు. ఎవరైతే మళ్ళీ అట్లా భావన లేకుండా ఈ భోగభాగ్యములతో భోగించాలనేటువంటిది, భాగ్యం కావాలి, సంపదలతో వీటన్నిటితో తొలతూగుతూ ఉండాలని భావన చెందుతూ కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని కలిగి అభిమానములు కలిగి ఉన్నారో వాళ్ళు చివరి నిర్ణయం అసలు చెప్పరాదు. వాళ్ళు వీటి వరకు కనీసం తాను ఆత్మనిష్ఠుడుగా ఉన్నటువంటి వారిని, అది సర్వవ్యాప్త చైతన్యము, అది ఒక్కటే ఉన్నది, నువ్వు నా గురించి మాట్లాడతావా, నువ్వెంత నేనెంత అనేటువంటి మామూలు స్థాయిలో మాట్లాడుతుంటారు వాక్యాలు. ఆ మాట్లాడే వాళ్ళంతా వేరువేరుగా చూస్తున్నటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. అట్లా అనేకత్వంలో ఉన్న వాళ్ళకి ఏకత్వం నిర్ణయమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం, పరిపూర్ణాన్ని గురించి చెప్పరాదు. కాబట్టి చెబితే వాళ్ళకి ఏంటంటే ఏ స్థితిలో కూడా ఆ భావనలు మానేపోవు. ఏ స్థితిలో కూడా. ఇప్పుడు ఈడే
ఈడే ఉదాహరణ ఉండి ఇప్పుడు మాట్లాడిస్తే కూడా పూర్తిగా అహంకరించి ధిక్కరించి ఈ తీవ్రమైనటువంటి ఆవేశంతో లేచే వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళలోనే. మరి ఏ విధమైనటువంటి నిర్ణయం కలిగింటే ఆ విధంగా వస్తుంది. అహంకర్తృత్వం అంటే ఇంక తన ఉనికిని గొప్పగా కాదు కదా, సాధారణమైనటువంటి స్థితికైనా తెచ్చుకోలే. ఆ స్థితిలో నుంచి సాధారణ మౌన స్థితికి కూడా తెచ్చుకోలే కొంతమంది. ఇట్లా పరిపూర్ణమైనటువంటి ధ్రువమైనటువంటి కేవల సూచన వాక్యములైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి అనేది దేశకుడైనటువంటి గురువు అట్లా కనీసం ఆ అభిమానములు అహంకారములు వీడి కనీసం తన పాదం బట్టి ఆ పాదాన్నైనా నమ్ముకొని ఇంక మెత్తే ఏది వద్దు, నాకు అవసరం లేదు, ఆ దాని గురించి ఆ ఒక్కటే నిర్ణయం తెలియగలిగితే చాలు నాకు అని ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి తెలియపరిచి వాళ్ళను దాటింపు చేయాలి. మాటి మాటికి తన అస్తిత్వాన్ని లేకపోతే తనను పోగొట్టుకోవడాన్ని, తనను గుర్తింపును కోరుకోవడాన్ని ఉండేటువంటి భావాలు ఉండేవానికి అసలు ఆ తనరైతే స్థితిని చెప్పి దాటించడానికి కూడా ప్రయత్నం చేయడం కూడా వ్యర్థమే. అటు చేసినప్పటికీ మాటి మాటికి మళ్ళీ వాళ్ళలో ఇది పోదు. ఈ వచ్చేటువంటి తన ఉనికిని గొప్పగా చూసుకునేటువంటిది పోదు. అది అభిమానము పోదు, అది పోదు. కాబట్టి అట్లా చేయాలి. అటువంటి వారికి చెప్పాలి. పరబ్రహ్మ చెట్టు చివరిదైన పరబ్రహ్మ నిర్ణయం గురించి చెప్పాలంటే అతను కనీసం ఈ స్థితిలో నుంచి కనీసం తాను బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉండడమేగా, తెలియబడమే గాక తాను ప్రవర్తనా రీతిలో కూడా ఆ విధంగా ప్రవర్తించే విధంగా ఉండాలి. బాహ్య ప్రపంచంతో లేదా తన అంతరంగంలో అంతటా ఒక్కటిగానే ఉండాలి ప్రవర్తించేటప్పుడైనా. అట్లాంటి వారికి ఈ సూచన వాక్యములైన పురుషోత్తం ప్రాప్తి అనేటువంటి పరిపూర్ణ నిర్ణయాన్ని, తన రహితాన్ని తెలియజేసినటువంటి దేశకేంద్రుడైనటువంటి వాళ్ళు అటువంటి స్థితిని కలిగింపజేస్తారు. అటువంటి ప్రాప్తి అది అట్లాంటి వాడే పొందుతాడు. ఏ రకంగా భోగి భాగ్యాలతో, ఏ రకంగా కర్తృత్వ భోక్తృత్వ అభిమానంతో, ఏ రకంగానైనా తన ఉనికి గొప్పది అని చెప్పుకునే శరీర అభిమానంతో ఉన్నటువంటి ఎవ్వరికి చెప్పినా ఏం చెప్పినా నిష్ప్రయోజనమే. అందుకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నారు. ప్రాప్తి యోగం అది ప్రాప్తించే యోగం అని అన్నారు. మిగిలిన దానిలో అన్నిటికీ అధ్యాయాలు అనేటువంటి పెడితే ఈ ప్రాప్తి అనేది దీంట్లో వాడారు. 18 యోగాల్లో ఎక్కడ ప్రాప్తి అన్న శబ్దం లేదు. మిగతా 17 ఏవైతే 17 అధ్యాయాలు ఉన్నాయో భగవద్గీతకి వాటిలో ఏమిట్లోనూ లేవు. ఏ దాంట్లోనూ ప్రాప్తి, పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే దాంట్లో మాత్రమే ఆ ప్రాప్తి అనే శబ్దం ఉంది. ప్రయత్నపూర్వకంగా సాధ్యం కానిది సిద్ధమై ఏది ఉందో అది ప్రాప్తి. ప్రాప్తి అంటే ప్రయత్నపూర్వకంగా నువ్వు ప్రయత్నం చేయడం ద్వారా ఆ ప్రయత్నంతో సాధనలు చేసినంత మాత్రాన సాధనల్లో నువ్వు వాటి వరకు వచ్చావంటే వాటి వరకే. ఎక్కడి వరకు? నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం లేనిది, మూలం లేనిది ఇది, ఈ సర్వము కారణమైనటువంటిది ఒక్కటే, సర్వత్రా ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కటి కూడా ఏది కారణమైందో అది కానిది, అది లేనిది, అది మూలం లేకనే వచ్చింది, దానికి కూడా అతీతంగా ఉన్నది ఒకటి ఉన్నది అనేది ప్రాప్తించాలంటే అది ప్రాప్తించేది. అది ప్రాప్తించడానికి నువ్వు ఆ ప్రాప్తిని పొందడానికి సిద్ధమై ఉండాలి. అంతేగాని సిద్ధమై ఏది ఉందో అది ప్రాప్తిస్తుంది ఆ స్థితిలోకి. కాబట్టి భారతదేశంలో మాత్రమే ఈ ప్రాప్తి అనే శబ్దాన్ని వాడుతున్నారు. మిగిలిన దేశాల్లో ఈ ప్రాప్తి అనేది వాడరు. ఏ దానికైనా ప్రాప్తి అనే పదం మామూలుగానే వాడతారు. మనం మామూలుగా నిత్య జీవితంలో నాకు ఆటికే ప్రాప్తి ఉండేదప్ప అని అంటూ ఉంటారు. నాకు వీటికి ప్రాప్తి ఉందప్ప అని. లేకపోతే ఇంకా ఉన్నతమైన దాన్ని బట్టి నాకు అంత ప్రాప్తి ఉండేది అని అంటున్నారు. వీళ్ళంతా ఏంది, అస్తిత్వవాదులుగా చూసుకొని నాకు అది ప్రాప్తించింది, నాకు దానివల్ల ప్రాప్తి ఉండేది, నాకు ఈ పదవి వచ్చింది ప్రాప్తి ఉండేది, నాకు ఆ ధనం వచ్చింది ప్రాప్తి ఉండేది అని అస్తిత్వవాదులుగా మాట్లాడుకునే వాళ్ళు చెప్తున్నారు. వేదాంతపరమైనటువంటి వాడు నాకు ఈ ప్రాప్తి ఉందప్ప, ఏదో ఆయుర్వేద మందు చెప్పుకునే కానీ వచ్చి ఆయుర్వేద మందును ఉపయోగిస్తూ శ్రీశైలం అడవుల్లో ఉండే ఆయన అక్కడ ఇక్కడ చేసుకుంటూ వస్తూ ఉంటే ఓసారి ఏడో వేదాంత భావనలో చర్చ జరిగితే ఒక ఆయన కృష్ణాబ్రహ్మం అంటే
ఆ మోకాల నొప్పులు అనేక మందు చేసే నాయనకని వచ్చి మళ్ళా నాకు ఈ ప్రాప్తి, మీకు మోకాల నొప్పులు వచ్చినందువల్ల నాకు ఈ ప్రాప్తి లభించింది అని అన్నాడు ఆయన. వెంకటరమణప్ప అని మీకు గుర్తున్నారో లేదో, చాలామంది గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఇంకా నాయన ఇది ఈ ఆశ్రమం స్థాపించక ముందే, అంతకుముందు 20 ఏళ్ళ ముందు ఆయన ఆయన ఎవరో కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండవ ఎన్నికల్లో, మొదటి ఎన్నికలు 1950లో, మళ్ళా రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో మన భారతదేశ స్పీకర్గా పోజేసినటువంటి అయ్యంగార్ అని ఆయన ఉంటే, ఆయన మీద పార్లమెంట్కి పోటీ చేసినటువంటి ఆయన ఆ సర్వము వదిలేసి ఉన్నదంతా వాళ్ళ అమ్మాయికి రాసి, వాళ్ళ మద్రాసులో ఉంటే అహోబిళంబై అక్కడ గడిపాడు. మామూలుగా భిక్షకులు ఏ విధంగా గడుపుతారో అట్లా. వెంకటరమణప్ప ఆయన పేరు. మదనపల్లి వాళ్ళది పూర్వం ఫస్ట్ వాళ్ళ తాతలు తండ్రుల కాడ మదనపల్లి. అటువంటి ఆయన సర్వము ఈ ప్రాప్తి లభించడానికి కారణం ఏమిటి అంటే, మీకు మోకాల నొప్పి రావడానికి, ఆ మందుని తీసుకొని రావడానికి ఎవరో సూచిస్తే అందుకని వచ్చి మిమ్మల్ని కలిసి ఈ మందు ఇవ్వడం ద్వారా నాకు ఈ ప్రాప్తి ఉన్నది, నాకు ఈ వేదాంత దర్శనం చేసుకునే ప్రాప్తి అని చెప్పాడు. అట్లా ప్రాప్తి ఎవరికి ఏ ప్రాప్తిని వాళ్ళు అనుకుంటారో ఆ ప్రాప్తి జరిగిందని అనుకుంటా ఉంటారు. ఈ ప్రాప్తి ఈ వేదాంతంలో తాను రహితమైనటువంటి ప్రాప్తి అటువంటి సద్గురు, అటువంటి దేశికేంద్రుడు కలిసి వారి ద్వారా పొందగలిగే ప్రాప్తి అసాధారణమైనటువంటిది అది. అందుకని ఈ ప్రాప్తి అనే దేశాల్లో, మిగతా దేశాల్లో వాడరు ఈ శబ్దాన్ని. మన వేదాంతంలో వాడినట్టుగా వేరే చోట వాడరు. ఎందుకని అంటే, మిగిలిన దేశాలన్ని చోట్ల కృష్ణ మార్గములు, శుక్ల మార్గములు కావవి. ప్రయత్న సాధ్యమే, సాధన సాధ్యమే అంటారు. కానీ పురుషోత్తమ స్థితి అందు ప్రయత్నం లేదు. ప్రయత్నం చేయడానికి వాడు ఉండాలి కదా. వాడిని రైతుపరిచినటువంటి స్థితి కదా అది. అవన్నీనేమో నువ్వు ఈ స్థితిలో ఉండి, ఆ స్థితిలో ఉండు, నువ్వు ఈ స్థితిలో ఉండి సాధన చేయి, ఆ స్థితిని పొందు సాధన ద్వారా అని చెప్పేటివే. కానీ ఆ స్థితిరహితమైనటువంటి స్థితిని చెప్పేది ఇది. స్థితే లేదు. నువ్వు సాధించినటువంటి ఆ సాధకుడుగా ఉండేదే లేదు. తానే లేనటువంటి స్థితికి పోయేటువంటిది ఇది ఇక్కడ. అందువల్ల ఇక్కడ ప్రాప్తి మిగిలిన దేశాల్లో చేసేటువంటి సాధ్యాలు కాదు ఇది. పురుషోత్తమ స్థితి అందు ప్రయత్నమే లేదు, ప్రయత్నించేవాడే లేడు. ప్రయత్నించినది అంతకుముందు అంతా సాధకుడుగా ఉండే స్థితిలో నుంచి ప్రయత్నించాడు. అది కూడా పోయిన స్థితిలో ప్రయత్నించేవాడే లేడు. లేనివాడు కదా, లేని స్థితిలో ప్రయత్నం ఎలా చేస్తాడు? ఇది ఎలా అనేవాడికి ఈ బోధ చెప్పరాదు. మళ్ళీ ఈ ప్రశ్న వేసేవాడికి, వాడు లేనివాడు కదా, ఆ లేనివాడు ఎట్లా ప్రయత్నం చేస్తాడు? లేని స్థితిలో ఎట్లుంటాడు? లేనివాడు ఆ లేనైపో బూది తింటానడే, పడుకుంటానడే, మాట్లాడుతానడే, ఈ వ్యవహారాలన్నీ ప్రపంచాన్ని ఉనికిగా చూసేవానికేమో తలెత్తుతూ ఉంటాయి. అవతలానికి వాడు విచారణ దశలో ఈ దశను చేరుకోకుండా ఉన్నటువంటి భావనలో ఉంటాడు. ఇక వానికి దీన్ని దాటే స్థితి ఈ బోధ చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని కనపడే దానితోనే హేతుబద్ధంగా వీళ్ళంతా, ఈ చార్వాకులు, వీళ్ళెవరు, వీళ్ళే నాస్తికులు, చార్వాకులు, వీళ్ళంతా ఏంటంటే దానికి ఒక హేతు ఉంటుంది. దాని కార్యాన్ని రెండు వస్తు రూపంలో చూసి, భౌతిక రూపంలో చూసి చర్చ పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. భౌతిక రూపం కానిది ఇది, భౌతిక రూపంగా సంబంధం లేకుండా ఉన్నటువంటి దాన్ని గుర్తెరిగే విచారణలో భాగంగా వాళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రశ్న అంతా ఈడే నిలిచిపోతూ ఉంటుంది. ప్రతిదానికి లోకంతో ముడిపెట్టుకొనే చర్చ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కుదిరే కాదు. ఇటువంటి బోధ చెప్పినా అర్థం కాదు వాళ్ళకు. ఈ బోధకు అధికారి ఆడు. లేని పద్ధతిగా సూచించిన వాడు లేని పద్ధతిగా తెలుసుకోవాలి. లేని పద్ధతిగా జరుగుతున్న సూచన ఇది. లేని పద్ధతిగా తాను లేకుండా అయిపోయినటువంటి శరీరం ఉన్నప్పటికీ నేననే గుర్తు లేకుండా రహితమైనటువంటి దేశికేంద్రుడు చెప్తున్నాడు ఇక్కడ. దేశికేంద్రుడు చెప్తుంటే వినేవాడు, తెలుసుకునేవాడు లేని పద్ధతిలోకి తెలుసుకుంటూ పోయి తాను లేకుండా అయిపోవాలి. లేని పద్ధతిని బోధిస్తుంటే ఉన్న పద్ధతిని దానికి ముడిపెట్టి
దాంతో కనుక తాదాత్మ్యం చెందుతుంటే ఎంతకాలం చెందినప్పటికీ, ఎంతకాలం చెప్పినప్పటికీ బయట పడలేడు వాడు. కాబట్టి లేని పద్ధతిగా సూచించిన వాడు లేని పద్ధతిగా తెలుసుకోవాలి అంటుంది కందార్థం. ఆ దేశికేంద్రుడు తాను లేడు, అశరీరి. అట్టి అశరీర స్థితి నుండి సూచన చేశాడు. ఆయన ఎక్కడి నుంచి చేశాడంటే అశరీర స్థితి నుండి చేశాడు, మనకు తెలుపుతున్నటువంటి దేశికేంద్రుడు. సూచన పొందినటువంటి సత్శిష్యుడు లేనివాడయ్యాడు. సూచన పొందిన సత్శిష్యుడు ఏమయ్యాడు? ఆ సూచనతో తాను తనతో పాటు భావించినటువంటి ఈ సర్వము, ఈ ఏదైతే తనకు భావించడానికి కారణమైన తెలివి ఉందో ఆ ఎరుక కానీ, అఖండ ఎరుకగా సృష్టికి కారణమైనది కానీ రెండూ లేవు. అసలే ఏమీ లేదు. ఈ సర్వము కేవలం మాయ చేత తోపిబడినదే. ఉన్నది బయలు తప్ప మరేమీ లేదు. అది చైతన్య రహితంగా ఉంది. అది కదలికలతో కూడుకొని లేదు. అది కదలికలు లేకుండా ఎప్పటికీ ఏ కారణము లేకుండా జనన మరణాలకు కారణం కాకుండా ఉన్నది. కాబట్టి ఆ స్థితిని నేను పొందితే దానికి కర్తృత్వ భర్తృత్వం లేవు, భోక్తృత్వం లేవు. దానికి కర్మలు చేసేది లేదు. కర్మ ఏ జ్ఞానంతో చేస్తున్నావో ఆ జ్ఞానంతోనే కర్మ ఫలితం మళ్ళీ సంకల్పించి మళ్ళీ ఉపాధిని ధరించే స్థితికి పొందుతాడు. ఆ స్థితిలో ఏవి లేనటువంటి స్థితిని ఎవరైతే దేశకేంద్రుడు పొందాడో ఆ దేశకేంద్రుడు చెప్తున్నాడు నాకు. ఆ దేశకేంద్రుడు నాకు, నీకు, అందరికీ చెప్తున్నాడు. ఆ దేశకేంద్రుడు సూచన చేస్తున్నాడు. ఆ సూచన పొందినటువంటి స్థితి పొందినటువంటి వాడు లేనివాడైపోయాడు ఆ శిష్యుడు. ఈ పద్ధతికి సరిపోయిన వాడైతేనే ఈ బోధకు కుదురుతాడు. ఈ పద్ధతిలోకి సరిపోయిన వాడై ఉండాలి. ఆ సూచన చేసే గురువు తాను లేనివాడై సూచన చేస్తున్నాడు కాబట్టి వినేవాడు తాను లేనివాడు కావడానికి ఆ సూచన పొందాలి తప్ప తాను ఉన్న స్థితిని దాంతో బేరీ చేసుకొని మళ్ళీ దాన్ని ఎప్పటికీ దాన్ని కనుక దీంట్లోకి తెచ్చి అన్వయించుకుంటే అది కుదరదు. కాబట్టి అందువలన దీన్ని ప్రాప్తి అన్నారు. కాబట్టి మార్జాల కిషోర న్యాయంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే గురువు ఆ పిల్లి ఏ విధంగా ఆ పిల్లలకి అన్నిటినీ నేర్పి స్వతంత్రత ఇచ్చిన తర్వాత పంపుతుందో ఇక వాటికి తనకు తాముగా జీవించుకునేకి ఆ పద్ధతిలో గురువు శిష్యులు ఇద్దరు, ఒకరు నేర్పించే పట్టుదలతోనూ ఒకరేమో నేర్చుకునే పట్టుదలతోనూ తీవ్రమైనటువంటి కృషితో ఆ స్థితిని చేరుకుంటారు. అట్లా లేకుండా ఏదో మైకులో అందరికీ ప్రవచనం చెప్పినట్టు బహిరంగ సభ ఏర్పాటు చేసి లక్షల మంది వింటూనే ఉంటారు. ఎంతకాలం విన్నప్పటికీ, ఎన్ని వేల సార్లు విన్నప్పటికీ ఏం లేదు, ఏమీ రాదు. ఈ పద్ధతిలో వింటే తప్ప ఈ పద్ధతిలో బోధించేవారు మార్జాల కిషోర న్యాయంతో వినేవారు ఆ మార్జాలం యొక్క కిషోరం వలె గురుపాదాన్ని ఆశ్రయించి సర్వస్వ శరణాగతిగా మళ్ళీ మరో ఆలోచనే లేకుండా ఉన్నటువంటి స్థితిలో తాను పొందితే అటువంటి ప్రాప్తిని వాళ్ళు పొందుతారు. సమయం దాటిపోయింది. ఇక్కడి నుంచి రేపు మొదలు పెడదాం. 2-3 పేజీలు ఉంది. అయిపోతే రేపు అయిపోవచ్చు, లేకపోతే ఉన్నాడు. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాచితి తునకో సత్యమంగళం సత్తు చెత్తు సమతిపోయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని కెత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేమో లేకపోయ శేషమ్మ మనసులోనే చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం పుట్టుగెట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ మంగళం ఎరుక మరుపు లేనిదాయ వేదాంతతీతమాయ వెంకటరమణయ్య వేద్య మంగళం
వాద భేదలేనిదాయ వేద వాక్య బ్రహ్మమాయ వెంకటేశ్వరార్య మీకు వేద్య మంగళం అష్ట కష్టలేనిదాయ అచల పరిపూర్ణమాయ శిష్య మండలికి ఎప్పుడు శ్రేష్ట మంగళం జనన మరణ లేనిదాయ జన్మ పవనమాయ జయము జయము గురువే మీకు జయ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై జై వేదాంతానంద వెంకటరమణార సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై పంచమాంబ సమేత జ్ఞానాతీత అశ్వత్థార సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై జై హిరయితానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై ఇందుగల గురు భక్త మండలికు జై గురు భక్త మండలికు జై సర్వే జనా సుఖినో భవంతు సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 జై సద్గురుదేవ